ఈరోజు ఫ్రైడే అని గ్రాండ్ హైపర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నాన్ వెజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. రేట్స్ ఎలా ఉన్నాయో వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి తాంజానియా మటన్ మిక్స్డ్ కట్స్ అంట. 2 దినాలు 890 పీల్స్ పర్ కేజీ. ఇది కెన్యా మటన్ మిక్స్డ్ కట్స్ అంట. ఇది వచ్చేసి ఆస్ట్రేలియా మటన్ మిక్స్డ్ కట్స్ అంట. ఇది వచ్చేసి మన ఇండియాలోది. చేపల రేట్లు అయితే ఎలా ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి టోనా ఫిష్ అంట లార్జ్. ఒక దిన్నర 190 పిల్స్. ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. అన్ని దేశాలకు సంబంధించిన చేపలు కూడా అన్ని దొరికాయి ఇక్కడ. ఆఫర్స్ అయితే పెట్టాడు. ఆఫర్లు అయితే బాగున్నాయి. చేపలు అయితే మన ఇంటికి అంత ఫ్రెష్గా ఏమీ అనిపించట్లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే చాలాసేపు అయితే గమనించాను. అది వచ్చేసి గేదె నాలుకంట. అమ్మ బాబాయ్, దీన్ని కూడా అమ్మేస్తారా అనుకున్నాను. ఇవన్నీ ఒక్కసారిగా చూడగానే బుర్రపాడైతే అయిపోయింది. ఇది వచ్చేసి మటన్ బోటీ అంట. కేజీ వచ్చేసి 1.20 పిల్స్. ఇది వచ్చేసి కిడ్నీ, ఇదైతే హార్ట్. ఇవి వచ్చేసి చికెన్ మాట. ఇక్కడైతే ప్యాకింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతారు. ఇవన్నీ కూడా చికెనే. ఇది వచ్చేసి మటను. ఇది కూడా ప్యాకింగ్లో అయితే ఉంటుంది. అలా ప్యాకింగ్ చేసి అయితే పెడతారు. ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ బీఫ్ అంట. ఇది వచ్చేసి మన ఇండియన్ చిల్లెడ్ బఫలో బీఫ్. దాని పక్కన ఉన్నదైతే పాకిస్తాన్ బీఫ్ అంటది. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. వీడియో అయితే తీయలేదు. స్మాల్ రిక్వెస్ట్ అన్న, నా ఛానల్లో ఎవరైనా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. కొంచెం సపోర్ట్ అయితే చేయండి నా ఛానల్కి. ఫ్రంట్కి అయితే వచ్చాను. ఇక్కడ వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్స్ అంట. ఇవి కూడా అయితే ప్యాకింగ్ అయితే చేసి ఉంటాయి. ఇది రేట్ వచ్చేసి 950 పిల్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి చికెన్ లివర్స్ అంట. ఇది కూడా ప్యాకింగ్లో అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే మటన్ తీసుకుని అయితే రూమ్కి అయితే వచ్చేసాము. మన వాడైతే ఉల్లిపాయలు కోసేసి అయితే రెడీగా అయితే పెట్టాడు. మేమైతే 4 మెంబర్స్ అయితే ఉంటాము. కేజీ మటన్ అయితే తెచ్చుకున్నాము. మళ్ళీ అయితే హెల్ప్ అయితే చేద్దాము. ఒకరేమో అన్నము, ఒకరేమో కూర, ఒకరేమో గిన్నెలు, అలాగైతే వర్క్ అయితే చేసుకుంటాం మేము. ఫైనల్గా అయితే కూర అయితే వండేసుకున్నాము. ఇలా అయితే ఉంది. ఉంటా ఫ్రెండ్స్.